హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయలక్ష్మి క్రియేషన్స్. ఈరోజు మనము ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంకి వెళ్తున్నాము. ఇది నీటి మీద పెరిగేటువంటి ఒక అడవి. దీన్ని అడవి అనడం కంటే పచ్చని స్వర్గం అంటే బాగుంటుంది. ఇది అడవి కాదు, ఒక అందమైనటువంటి అనుభూతి. ఈ పచ్చని స్వర్గం పేరే పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఈ పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇది దాదాపు 1100 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించింది. ఫస్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసి సుందర్బన్స్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇప్పుడు ఈ ప్రఖ్యాత పర్యాటక స్థలమైనటువంటి పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మనకి తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి చిదంబరాలయానికి అతి సమీపంలో ఒక 11 కిలోమీటర్స్ అలా డిస్టెన్స్లో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు దీన్ని విజిట్ చేయడం అసలు మిస్ చెయ్యొద్దు. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్నే మడ అడవులు అంటారనమాట. ఏంటి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ యొక్క ప్రత్యేకత అంటే, ఇది సునామీలు, తుఫాన్లు ఇలాంటివి వచ్చినప్పుడు ఈ తీరం కూలిపోకుండా వాటికి ఎదురు నిలబడతాయి అన్నమాట. ఇవి ఈ సునామీలకి, తుఫాన్లకి ప్రకృతి ఏర్పరిచినటువంటి ఒక సహజ రక్షణ కవచం. ఈ మ్యాంగ్రూవ్స్ ఇక్కడ పెరిగే చెట్లు ఎందుకని ప్రత్యేకమంటే, ఇవి ఉప్పు నీటిలో, తర్వాత చిత్తడి నేలలో, బురద, ఉప్పు నీరు కలిసినటువంటి తక్కువ ఆక్సిజన్ ఉన్నటువంటి వాతావరణంలో బతుకుతాయి. ఇతర చెట్లు బతకలేని చోట కూడా ఇవి బతకడానికి కారణం ఏంటంటే, వీటికి ఒక ప్రత్యేకమైనటువంటి వేర్ల వ్యవస్థ ఉంటుంది. వీటిని శ్వాస వేర్లు, వీటిని రెస్పిరేటరీ రూట్స్ నొమాటోఫోర్స్ అంటారనమాట. ఇవి నేలలో నుండి పైకి పెరిగి గాల్లో నుంచి నేరుగా ఆక్సిజన్ తీసుకుంటాయి. మామూలుగా రూట్స్ భూమి లోపలికి పెరగాలి కదా, ఇవేంటంటే భూమి లోపల ఆక్సిజన్ తక్కువ ఉంటాయి కాబట్టి నేలలోంచి పైకి పెరిగి గాల్లో నుంచి ఆక్సిజన్ తీసుకుంటాయి. చిన్నప్పటి నుంచి మనం పుస్తకాల్లో శ్వాస వేర్లకి ఎగ్జాంపుల్గా ఈ మ్యాంగ్రూవ్ మొక్కల గురించి చదువుకుని ఉంటాము. ఇక్కడ వీటిని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో మనము వెళ్ళాలంటే 2 రకాల బోట్స్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి రో బోట్ ఉంటుంది, ఇంకొకటి వచ్చి మోటార్ బోట్ ఉంటుంది. మోటార్ బోట్ ఏంటంటే తక్కువ సన్న దారుల్లో నుంచి వెళ్ళలేదు. అదే మనం రో బోట్ కానీ తీసుకున్నట్లయితే మనము చాలా సన్న దారుల్లో నుంచి కూడా వెళ్ళి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ యొక్క అద్భుతాల్ని చక్కగా చూడొచ్చు. వీళ్ళు జనరల్గా మామూలుగా కొంచెం సేపు ఒక రైడ్కి తీసుకెళ్తారు కదా, మనం వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ కానీ ఆఫర్ చేసినట్లయితే వీళ్ళు ఇంటీరియర్గా ఉండేటువంటి ప్లేసెస్కి కూడా తీసుకెళ్తారు. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఉండేటువంటి అసలైన అద్భుతము ఆ ఇంటీరియర్గా మనం వెళ్ళినప్పుడే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. చాలా బాగుంటుంది. లోపలికి వెళ్తే అదొక వేరే ప్రపంచంలా ఉంటుందన్నమాట. ఇక్కడ దశావతార మూవీ షూటింగ్స్ కూడా చేశారు. మీరు అది ఆ మూవీ చూసినట్లయితే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని చక్కగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మీరు దీన్ని తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.